వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఏటుకూరులో సామూహిక శంకుస్థాపన కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్, ఉన్నతాధికారులు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే రోజా. నగరి మున్సిపల్ సమావేశంలో వెల్లడి. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ. మందడంలో ఆమె కాన్వాయ్ని అడ్డుకున్న రైతులు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో పర్యటించిన హోంమంత్రి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనుల పరిశీలన. జగనన్న గోరుముద్ద పథకానికి అవినీతి మరకలు. ఎమిగనూరు పాఠశాలలో నిధుల దుర్వినియోగం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న గోరుముద్ద పథకానికి అవినీతి మరకలు అంటుకున్నాయి. ఎమ్మిగనూరు బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దయ్య నిధులను దుర్వినియోగం చేశారని యూటీఎఫ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. అడిగినప్పుడు అన్ని కూడా ఫేక్ బిల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ నియమ నిబంధనల ప్రకారము ఆ గ్రాంట్స్ ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది మనకు నియమావళి ఉంటుంది. అందులో స్పోర్ట్స్కి కానీ విద్యార్థుల యొక్క ఆట స్థలానికి కానీ కేటాయించవలసిన అమౌంట్ని ఎక్కడ కూడా కేటాయించకుండా ఇవన్నీ కేటాయించినానని ఫేక్ బిల్లులు పెట్టడం వల్ల ఈయన మారుతా అద్భుత గారు ఆయనను ప్రశ్నిస్తున్న వల్ల ఈయనను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడానికే ఆయన కేసు పెట్టడం జరిగింది తప్ప గతంలో ఇట్లాంటి గొడవలు చాలా జరిగినాయి. అంటే ఇప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్లో సిఐ గారు చెప్పేటప్పుడు కూడా ఆయనదేదో 2 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయనను ఎందుకు అన్నట్లుగా అంటే ఈ కేసు ద్వారా ఆయనను ఈ 2 సంవత్సరాల్లో ఈయన ఎలాంటి క్వశ్చన్ చేయకూడదు. అంటే ఏ అవినీతి చేసినా, నేను ఏ అక్రమాలు చేసినా, విద్యార్థులకు టీసీ ఇవ్వడానికి 100 రూపాయలు వసూలు చేసినా, అధికంగా స్పెషల్ ఫీజులు, స్కూల్ ఫీజులు వసూలు చేసినా, నన్ను ఏ అవినీతికి చేసినా ఈయన ప్రశ్నించకూడదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో నా అవినీతి దందా అంతా పాఠశాలకు వచ్చిన నిధులన్నింటిని కూడా కొల్లగొట్టడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో మారుతాజ్మా గారి పైన కేసు పెట్టినారు తప్ప ఈయన నిజాయితీని ఎక్కడ శంకించాల్సిన అవసరం లేదు. ఈయన కొరకు ఈరోజు ఈ ఎమ్మిగనూరు పరిధిలో ఉన్నటువంటి కొన్ని వందల మంది ఉపాధ్యాయులు ఆయనకు సపోర్ట్గా నిలిచారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు నీతికి నిజాయితీగా నిలబడి మరి ఈరోజు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. మరి ఆయన పనిచేసినటువంటి నందవరం పాఠశాలలో కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో కానీ సొంత ఖర్చులు 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు వెచ్చించి మళ్ళీ ప్లే గ్రౌండ్ని తయారు చేసుకుని పిల్లల్ని స్పోర్ట్స్కి స్టేట్ లెవెల్కి తీసుకుపోయేటువంటి ఘనత మారుతాజ్మా గారు ఉంది. అట్లాంటి నీతి నిజాయితీగా ఉండేటువంటి ఉపాధ్యాయులకి యూటీఎఫ్ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇలాంటి కేసులు పెట్టేటువంటి ప్రధానోపాధ్యాయుల పైన అధికారులు డిఈఓ గారు కానీ, కడప ఆర్జేడీ గారు కానీ, డిప్యూటీ డిఓ ఆదోని డిప్యూటీ డిఓకి సంబంధించిన డిఓలు కానీ సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఇలాంటి అవినీతి పరులైనటువంటి ఉపాధ్యాయులని తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేయాల్సి మిగిలినటువంటి ఉపాధ్యాయులకందరికీ, ప్రధానోపాధ్యాయులకందరికీ, ఇలాంటి అవినీతి పరులకందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేయని పక్షంలో, సిఐ గారు కేసు కట్టని పక్షంలో ఖచ్చితంగా దీన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి ధర్నాకు మహా ఉద్యమం తీసుకెళ్లడానికి కూడా మేము నీతిపరులైనటువంటి ఉపాధ్యాయులని కాపాడుకోవడానికి ఎలాంటి ఉద్యమాన్ని తీసుకెళ్లడానికైనా కానీ యూటీఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. ఆయన చేసినటువంటి తప్పులు ఒప్పుకొని, ఆయన చేసినటువంటి అవినీతిని ఒప్పుకొని స్వచ్ఛందంగా ఆయన కేసుని విత్డ్రా చేసుకునే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూటీఎఫ్కి నా పేరు ఎల్లప్ప. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. మందడంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వస్తుండగా మార్గమధ్యంలో దళిత మహిళా రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతు పులి చిన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాక విడిచిపెట్టారు.
గుంటూరు జిల్లా ఏటుకూరులోని కిడ్స్ కాలేజీ సమీపంలోని జగనన్న కాలనీలో సామూహిక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టర్ వివేక్ యాదవ్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ऐसा नहीं नया लिया था मैं ये ఏమా వచ్చా పగతావా వెరీ గుడ్ पूरा खर्चा हो जाएगा बैटरी वन सर चलो काई ఉన్నాయా రాండి మీరు రాండి కొడతారండి తల చేతిలో ఉంటే అదొక ఇది ఉంటుంది కదా ఉన్నారా వెనక్కి రండి. आपका तो अच्छा पड़ेगा मेरा तो कटिंग आया यार मैं कट के उठा ला मेरे అమ్మ వెనక్కి జరగమ్మా. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు సమానంగా చేస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నగరి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ నీలమేఘం అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. తొలుత ఇటీవల మృతి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ రాజలింగంకు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ రవిరెడ్డి కౌన్సిల్కు అజెండాను వినిపించి అభ్యంతరాలుంటే చెప్పాలని కోరారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో అజెండాకు ఆమోదం లభించింది. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాలన్, డిఈ నరేష్, ట్రాన్స్కో డిఈ వెంకటముని తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి ఒక 5 to 6 years వాడేది లేదండి. కానీ ఇప్పుడు దాని కండిషన్ ఎట్టుంది ఏం తెలియదు. ఉపయోగం ఉంటే దాన్ని అక్కడ ఉంచుకునేది, లేకపోతే రిమూవ్ చేస్తే ప్లేస్ అని కలిసి వస్తుంది. చూడండి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ నాకు ధన్యవాదాలు. శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. ఆ తర్వాత మన కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి. బట్ అది యూజ్ చేసేలేదు. నాకు తెలిసి ఒక 5 to 6 years వాడేది లేదండి. కానీ ఇప్పుడు దాని కండిషన్ ఎట్టుంది ఏం తెలియదు. ఉపయోగం ఉంటే దాన్ని అక్కడ ఉంచుకునేది, లేకపోతే రిమూవ్ చేస్తే ప్లేస్ అని కలిసి వస్తుంది. చూడండి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ నాకు ధన్యవాదాలు. శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. ఆ తర్వాత మన కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి. బట్ అది యూజ్ చేసేలేదు. నాకు తెలిసి ఒక 5 to 6 years వాడేది లేదండి. కానీ ఇప్పుడు దాని కండిషన్ ఎట్టుంది ఏం తెలియదు. ఉపయోగం ఉంటే దాన్ని అక్కడ ఉంచుకునేది, లేకపోతే రిమూవ్ చేస్తే ప్లేస్ అని కలిసి వస్తుంది. చూడండి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ నాకు ధన్యవాదాలు. శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. ఆ తర్వాత మన కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి. బట్ అది యూజ్ చేసేలేదు. నాకు తెలిసి ఒక 5 to 6 years వాడేది లేదండి. కానీ ఇప్పుడు దాని కండిషన్ ఎట్టుంది ఏం తెలియదు. ఉపయోగం ఉంటే దాన్ని అక్కడ ఉంచుకునేది, లేకపోతే రిమూవ్ చేస్తే ప్లేస్ అని కలిసి వస్తుంది.
చూడండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ నాకు ధన్యవాదాలు. శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. ఆ తర్వాత మన కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలంలో విద్యుత్ తీగ తెగడంతో చెక్కునంతం పంచాయతీ బాబునగర్కు చెందిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికులు మండిపడ్డారు. తీవ్ర విషాదం, విద్యుత్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరకు నా మడతలు దండ ఇంకేనా మగన్ నెంబర్ அவன் எங்கே వరకు నా మడతలు దండ ఇంకేనా మగన్ నెంబర్ அவன் எங்கே వరకు నా మడతలు దండ ఇంకేనా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి మేఘతోటి సుచరిత పర్యటించారు. జగనన్న కాలనీలో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ జేసీ ప్రెసిడెంట్ రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, శివారెడ్డి, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కైరవడి గ్రామంలో జగనన్న కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్ శర్మ, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏటుకూరులో సామూహిక శంకుస్థాపన కార్యక్రమం, పాల్గొన్న కలెక్టర్, ఉన్నతాధికారులు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే రోజా, నగరి మున్సిపల్ సమావేశంలో వెల్లడి. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ, మందడంలో ఆమె కాన్వాయ్ని అడ్డుకున్న రైతులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించిన హోంమంత్రి, జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనుల పరిశీలన. జగనన్న గోరుముద్ద పథకానికి అవినీతి మరకలు, ఎమ్మిగనూరు పాఠశాలలో నిధుల దుర్వినియోగం. తెలంగాణ రాష్ట్రంలో అన్లాక్ ప్రకటించినంత మాత్రాన కరోనా ఇక్కడ లేదని కాదు, కరోనా మన మధ్యలోనే నివసిస్తుంది. అయితే స్వీయ రక్షణ ముఖ్యం. అంతేకాదు ప్రభుత్వం విధిస్తున్న చర్యలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. విధిగా మీరు మాస్కులు ధరించాలి, శానిటైజర్లు ఉపయోగించాలి, అలాగనే ఫిజికల్ డిస్టెన్స్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.